నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా టూ వీలర్ మెకానిక్లు నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జియావుద్దీన్ నగర్లో మెకానిక్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే నజీర్ ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో మెకానిక్స్ నైపుణ్యాన్ని అందించడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని భరోసానిచ్చారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మెకానిక్ సోదరులకు నిత్యం అండగా ఉంటానని చెప్పారు. నంబూరు మేస్ట్రీ మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జుబేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మెకానిక్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నంబూరు మేస్త్రి గారు, జుబేర్ గారు, వీరాంజనేయులు గారు, అలాగే పెద్దలు అనేక మంది, ఈసా గారు, అనేక మంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో దాదాపు వేలాది మంది ఉపాధి కల్పించేటువంటి మెకానిక్ రంగం, ముఖ్యంగా టూ వీలర్ రంగం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి B6 అని అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని వస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 560 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన 2-3 నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి, వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా, అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఎదగాలని, వారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితిలో తల్లికి వందనం కానివ్వండి, సామాజిక పెన్షన్లు కానివ్వండి, అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి. వీటినన్నిటి కూడా అవగాహన చేసుకొని మెకానిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని వారి జీవితాల్ని మరింత భద్రత అలాగే రక్షించుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి మెకానిక్ డే శుభాకాంక్షలు. మెకానిక్ డే జరుపుకోవడానికి గుంటూరు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గుంటూరు టౌన్లో జరుపుతున్న దానికి నజీర్ గారిని, ఎమ్మెల్యే గారిని పిలవగానే మన్నించి వచ్చి ఉపన్యాసం ఇచ్చి మా కోసం అండగా ఉంటామని చెప్పినందుకు ఎమ్మెల్యే నజీర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముందుగా అదేవిధంగా మనం గవర్నమెంట్ నుంచి ఏమేమి అడుగుతున్నాం అనేది వినతి పత్రం ఇచ్చాం నజీర్ గారికి, అవన్నీ చేకొడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆర్టికల్ 15(5) ప్రకారం SC/ST OBCల రిజర్వేషన్లు కల్పించాలని NSUA జాతీయ అధ్యక్షులు అరుణ్ చౌదరి డిమాండ్ చేశారు. గుంటూరు విజ్ఞాన మందిరంలో విద్యార్థులతో గురువారం నిర్వహించిన ముఖాముఖి అనంతరం మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ని రద్దు చేసి సైనికోద్యోగాల భర్తీని పాత విధానంలోనే కొనసాగించాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కరీం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. देश में जो राहुल गांधी जी बार बार बात कर रहे हैं SC/ST OBC माइनॉरिटी की, हम चाहते हैं जितने प्राइवेट इंस्टीट्यूट्स हैं इंडिया में उनमें भी आरक्षण लागू हो 15 के माध्यम से, कि जितने प्राइवेट इंस्टीट्यूट्स हैं उनमें आरक्षण लागू होना चाहिए और साथ के साथ पेपर लीक जैसे मुद्दे को गंभीरता से लेना चाहिए और पूरे देश में स्टूडेंट यूनियन इलेक्शन ओपन होने चाहिए. हमारी 7 डिमांड्स हैं, उसमें मोटी मोटी हमारी डिमांड्स हैं और जो देश भर में फेलोशिप और स्कॉलरशिप रुकी हुई है, आंध्रा में भी वो इमीडिएटली फेलोशिप स्कॉलरशिप रुकनी चाहिए. సింగయ్య మృతిపై అతని భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని కలవటాన్ని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం గాదె మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. గత నెలలో 18వ తారీఖున ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన
పరామర్శ పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటనలో ఆ రోజు గుంటూరు దగ్గర నుంచి సత్తెనపల్లి వరకు జరిగిన ఇన్సిడెంట్లో 3 వ్యక్తులు మరణించటం, ఎట్లా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది అంతా కూడా సభ్య సమాజానికి తెలిసిన విషయమే. సో దాని మీద ఆ రోజు పోలీసు వారు ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్, ఆయన చేసినటువంటి వైలేషన్స్, ఆ వైలేషన్స్ వల్ల మనుషులు చనిపోయిన కారణంగా కేసు రిజిస్టర్ చేయటం, తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద సింగయ్య అనే ఒక వ్యక్తి పడటం, అది క్లియర్గా అన్ని వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, దాంట్లో ఉన్న కొంతమందిని ముద్దాలుగా చేరుస్తూ సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసి ఒక మెమోను కూడా కోర్టులో పడేయడం జరిగింది. దాని మీద సరే మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత ప్రకారం ఎందుకు చనిపోయారు వీళ్ళంతా కూడా, ఎలా చనిపోయారు, గతంలో ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా చేయవచ్చుననే దాని మీద ప్రజలకు తెలియపరచాలి కాబట్టి మేము కూడా మాట్లాడాం. సరే, దానికి వ్యతిరేకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా వచ్చి రకరకాల విశ్లేషణలు రకరకాలుగా ఏ రకంగా చేశారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు. సో నిన్న విచిత్రంగా గత నెల 18వ తారీఖున జరిగితే నిన్నటి రోజు అంటే 2వ తారీఖు అంటే దాదాపుగా 14-15 రోజులు అవుతుంది. 14-15 రోజుల తర్వాత ఒక కొత్త స్టోరీని తెర మీదకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే బ్యాచ్ ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా నిన్న ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు. ఏంటి ఆ స్టోరీ అంటే, అంబులెన్స్లో ఏదో జరిగింది, లోకేష్ బాబు మనుషులు వచ్చి నన్ను తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని ఒక 50 మంది వచ్చి బెదిరించారు. ఇది వాళ్ళ ప్రధాన న్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కరపత్రికలో, అంటే మామూలుగా అయితే న్యూస్ పేపర్ అనాలి మనం, కానీ పాపం ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెటే కదా ఇది. ఆ వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఆయన యొక్క కరపత్రికలో పెద్ద న్యూస్ వేశారు, బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ, అంబులెన్స్లో ఏదో జరిగింది, మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయొద్దని ఇంకో చనిపోయిన వ్యక్తి తండ్రి తల్లిదండ్రులు అక్కడికి పోయి వాళ్ళు చెప్పింది. అసలు ఏమి జరిగింది దీంట్లో, ఎందుకు ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కిపడుతున్నాడు దీంట్లో? అంటే ప్రజల్ని ఎంతసేపు తప్పుడు మార్గంలో నడిపించి తప్పుడు వార్తలు రాసి ఇక్కడ కూటమి మీద ఏదో చెయ్యాలనే ఒక తాపత్రయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్రం చట్టాలను తీసుకువస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ నెల 9న సమ్మె జరగనుంది. సమ్మె జయప్రదానికి పిలుపునిస్తూ గురువారం కొత్తపేటలోని మల్లేలింగ భవన్లో కార్మిక సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాధాకృష్ణమూర్తితో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అరుణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 4 కార్మిక కోట్లని, ఆ 4 కార్మిక కోడ్లను అంటాం తప్ప కార్మిక కోడ్లు కావవి, కార్పొరేట్ కోడ్లు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతుల్లో చట్టాలను తీసుకురాబోతూ ఉన్నారు. రైతాంగానికి సంబంధించి 3 వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా రైతాంగం పోరాడి వాటిని ఉపసంహరించుకునేంత వరకు కూడా విశ్రమించకుండా పోరాడి వాటిని విరమింపజేశారు. అయితే తిరిగి మరొక రూపంలో ఆ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం రైతులు పోట్లాడుతూ ఉన్నారు. అందువల్ల 9వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె, దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో మొత్తం దేశమంతా పెద్ద ఎత్తున కార్మిక వర్గం శ్రామికులు రోడ్ల మీదకి వస్తున్నారు. గ్రామీణ బంధు జరగబోతూ ఉంది. కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు ఈ చట్టాలని, కార్మిక కోడ్లని
ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరపడానికి ప్రయత్నం చేశారు. అయితే కార్మిక వర్గం నుండి వచ్చినటువంటి ప్రతిఘటన కారణంగా వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేసి త్వరలో వాటిని అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి అమల్లోకి రావటం అంటూ జరిగితే కనీస అవసరాలను కనీస వేతనం ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, ఏమీ లేకుండా అడగటానికి ఎవరికి చెప్పుకోవాలో, తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి నెట్టబడతారు. కార్మిక శాఖ నిర్వీర్యం కాబడతా ఉంది. కార్మిక న్యాయస్థానాలని, కోర్టులను కూడా రద్దు చేస్తూ ఉన్నారు. అన్నీ రద్దయిపోయిన తర్వాత మిగిలేది ఏముంటుందంటే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడం మాత్రమే. అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ విధానాలని పూర్తి స్థాయిలో అమలు జరపడం కోసం 4 లేబర్ కోడ్లని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9 తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం, రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చే వీటికి మద్దతుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పేసి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గాను, సిఐటి గాను పిలుపునిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్మార్ట్ మీటర్లు కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని అదానికి అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క గత ప్రభుత్వం ఏదైతే పథకాలని తీసుకొచ్చినాయో వాటన్నిటిని తప్పులని ఈ ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయో, కానీ అదే పథకాలు కార్పొరేట్కి వచ్చేపాటికే సమానంగా అమలు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి కార్పొరేట్ విధానాల కాడ ఏ ప్రభుత్వాలైనా ఒకే విధానాన్ని అమలు జరుపుతున్నాయి. అందుకోసం 9వ తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు, అదే అసంఘటిత రంగ కార్మికులు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ప్రభుత్వం ఎవరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పారు. కానీ మొన్న ప్రకటించినటువంటి తల్లికి వందనం వేసినటువంటి దానిలో ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కూడా తల్లికి వందనం అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సేవలకు వచ్చేపాటికైనా వాళ్ళు వర్కర్గా గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా పథకాలు ఇవ్వాలంటేనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అదే వేతనాలు ఇస్తే ఈ సంక్షేమ పథకాలు అడగరని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చుక్కా చంద్రపాల్ ఆధ్వర్యంలో గురువారం ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో వెస్ట్ ప్యారిస్ చర్చి పాస్టర్ సతీష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసంగించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి క్రైస్తవ సంస్థలు ఎనలేని కృషి చేశాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్వలి, బిల్లా సునీల్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు, మైనార్టీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న గౌరవనీయులు చుక్కా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో భారతీయ క్రైస్తవ దినోత్సవపు వేడుకలను జరిపించుకోవడానికి గుంటూరు సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ పక్షంగా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గుంటూరు పట్టణంలోని వివిధ క్రైస్తవ శాఖల ప్రతినిధులు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మాస్టర్ గారు, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ గారు, లూథరన్ చర్చ్ నుంచి నేను, తదితర పెద్దలు ఈ కార్యక్రమంలో ఉండడాన్ని బట్టి ఇది ఒక చక్కటి ఐక్య కార్యక్రమంగా భావిస్తూ నేను సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తు శకం 1వ శతాబ్దం 52వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభువు వద్ద శిష్యరికం చేసినటువంటి 12 మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ తోమ భారతదేశానికి వచ్చి క్రైస్తవ విశ్వాస బీజాలను నాటిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2021వ సంవత్సరం నుంచి జూలై 31వ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవం, ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించడం జరుగుతుంది. అయితే ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఒక మతపరమైనటువంటి దినోత్సవంగా
మనం పాటించడానికి వీలు లేదు. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ డే. కారణం ఏంటంటే భారతీయ నిర్మాణ అభివృద్ధిలో 1వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా అనేక విధానాలలో అనేక రంగాలలో క్రైస్తవుల కాంట్రిబ్యూషన్, అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సామాజిక అభివృద్ధి కావచ్చు, అలాగే దురాచారాల నిర్మూలన కావచ్చు, వీటన్నిటిలో ఎంతో మంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. యేసు ప్రభువుని శిష్యుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు క్రీస్తు శకము 52లో భారతదేశంలో ప్రవేశించి 2000 సంవత్సరాలు అవుతుంది. 52 సంవత్సరం క్రిస్టియన్ 52లోనే అపోస్తలుడైన తోమా గారు వచ్చి క్రిస్టియానిటీని ప్రబోధించడం జరిగింది. యేసు ప్రభు యొక్క ఆయన ప్రబోధించిన సువార్తను ప్రకటించడం జరిగింది. చాలా మందికి తెలియక 17వ శతాబ్దము, 18వ శతాబ్దము, 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చారు అంటారు. వాస్తవానికి భారతదేశ రాజ్యాలని సమకూర్చక ముందే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. ఆ రోజు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా 72లో ఆయన కొంతమంది దుర్మార్గులు పరిచర్య చేస్తున్నాడని అతని హతమార్చడం జరిగింది. ఈ దేశంలో అనేకమైనటువంటి ఘోరాలు క్రైస్తవుల మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో మెయిన్ లైన్ చర్చెస్ అన్ని డినామినేషన్స్ కలిసి భారతదేశానికి ఐక్యతగా ఉండాలి, క్రైస్తవులంతా ఒక తాటి మీద ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ క్రిస్టియన్ డే అని ఒకటి డిక్లేర్ చేసి అందరికీ సపోర్ట్ గా, అందరికీ న్యాయం జరిగేలాగా క్రైస్తవులందరికీ ఉండాలనేటువంటి ఆలోచన చేశారు. ఇలాంటిది క్రిస్టియానిటీ అంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని సదుపాయం చేసేది, సపోర్ట్ చేసేది, సహాయం చేసేది కాబట్టి క్రిస్టియానిటీ గుర్తుంచుకోవాలని, అందుకని క్రైస్తవులను గౌరవించాలని, ఐక్యత కలిగి ఉండాలని, అందరూ ఆలోచించాలని, ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రైస్తవులకు సపోర్ట్ గా ఉంటుంది. ఇక్కడికి వస్తే పెద్దలు సెయింట్ ఆంటోనీ చర్చ్ ఫాదర్ జ్యోతిరాజ్ ఫాదర్ అంతర్వాద చర్చిలో మంగళవారం 3,000 నుంచి 5,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.